వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ #పుష్పాస్ వరల్డ్. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ పెడుతూనే ఉంటాను, కంటిన్యూ చూడండి, ఎంకరేజ్ చేయండి కొంచెం. ఈరోజు అయితే ఈవినింగ్ అవుతుందండి వీడియో తీసేసరికి. పిల్లలకు పాలు వేడి చేస్తున్నానండి. ఈవినింగ్ అయింది కదా, బూస్ట్ చేసి పాలు ఇస్తానండి రోజు. వాళ్ళతో పాటు నేను కూడా ఒక టీ కప్పు బ్లూ తాగుతాను. మీరు టీ తాగారా అండి అందరూ? ఇంకేంటి ఫ్రెండ్స్, మా జాను అయితే స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చేసింది. రేపు హోలీ అంట కదండి, హాలిడే ఇచ్చారు, ఎంజాయ్ ఇంకా తను. ఈరోజు పొద్దున్నే నేను స్కూల్కి వెళ్ళాను, సెలవు తీసుకుంటా అంటుంది. మీ పిల్లలు కూడా అలానే చేస్తారండి? ఎప్పుడు స్కూల్కి వెళ్ళను, దుమ్మ కొడదామని. జానుకైతే ఊర్లో ఉంటే, అమ్మ దగ్గర ఉంటేనేమో నేను స్కూల్కి వెళ్ళాలి, నువ్వు ఇక్కడే ఉంటావా అంటుంది. ఇక్కడికి వస్తేనేమో నేను స్కూల్కి వెళ్ళను, నాకు సెలవు కావాలి అంటుంది. ఏంటోనండి ఈ పిల్లలు, చెప్తే వినరు. ఒక పట్టాన మనం అక్కడ ఉన్నప్పుడు ఉన్నయరు, ఇక్కడ ఉన్నప్పుడేమో పొమ్మంటే పోరు, సతాయిస్తారు. ఏం చేయాలి ఫ్రెండ్స్ వీళ్ళని? వాయిస్ ఏమన్నా చిన్నగా వినపడుతుందా ఫ్రెండ్స్? ఇంకోసారి ఏదన్నా సెట్ చేస్తాను వాయిస్ బాగా వినపడేటట్టుగా. నాకైతే 2 రూపీస్ బ్లూ ప్యాకెట్లు అంటేనే ఇష్టం అండి. ఎక్కువ తీసుకుంటే ఇంకా ఎందుకో నచ్చదు. మరి ఇలాంటివి అయితే ఒక కప్పుకు బాగా సరిపోతాయి కదా, అందుకని నేను దీన్నే వాడతాను. మరి మీరేం వాడతారో తెలియదు కానీ. ఇంకేంటి ఫ్రెండ్స్, ఈరోజు అయితే పొద్దున్నుంచి హెల్త్ ఏం బాగాలేదు ఫ్రెండ్స్. చాలా టైర్డ్గా ఉన్నాను. కాళ్ళు చేతులు ఒకటే మేము లాగేస్తున్నాయి. పని ఏం చేతనైతే లేదు, అయినా సరే తప్పదు, చేయాల్సింది. ఎంత బాగాలేకున్నా చేయాల్సిందే కదా. ఎక్కడ పనులు అక్కడే ఆగిపోతే ఇంట్లో ఉండాలనిపించదు. జాను రెడీ చేయాలి, స్కూల్కి పంపించాలి, మా ఆయనకు వంట చేయాలి, టిఫిన్ చేయాలి. ఏంటో. తాగండి ఫ్రెండ్స్ మీరు కూడా. పిల్లలకైతే బూస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. బూస్ట్ కలిపి చేస్తే వాళ్ళు తాగేస్తారు. స్నాక్స్ వస్తానే పెట్టేసాను పిల్లలకైతే. వాళ్ళైతే ఇప్పుడు బయట ఆడుకుంటున్నారు. ఇది చల్లార్చి కొంచెం పిల్లలకి ఇచ్చేస్తే తాగేస్తారు. నా రోజు రొటీన్ ఈవినింగ్ బ్లాగ్. ఇంకేంటి ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని నిజంగా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్.